ఏపీలో పవన్ కళ్యాణ్ సెపరేట్ రాజకీయం చేయబోతున్నారా? సీఎం చంద్రబాబుకు త్వరలోనే పవన్ కళ్యాణ్ జలక్ ఇవ్వబోతున్నారా? పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలిన బాణమా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన చేస్తున్న రాజకీయాలు చూసి టీడీపీ నాయకులు ఇబ్బంది పడుతున్నారంట. ఇంతకు పవన్ విషయంలో ఏపీలో ఏం చర్చ జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని చూస్తే అంతా సవ్యంగానే నడుస్తున్నట్లు కనబడుతోంది. 100 రోజుల్లో సమర్థవంతమైన పాలన అందించామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెప్పుకున్నారు. బుడమేరు, ఏలేరు వరదలతోనే కొత్త ప్రభుత్వానికి సమయం సరిపోయింది. ఇక తాజాగా తిరుమల లడ్డూ విషయం బయటకొచ్చింది. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నెపం వేస్తున్నా ప్రజలు పూర్తిగా నమ్మే పరిస్థితి కనపడటం లేదంట. తిరుమల విషయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయట. తిరుమల విషయంలో ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం టీటీడీకి ఈవోను మాత్రమే సీఎం నియమిస్తారు. టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అన్ని విషయాల్లో టీటీడీ బోర్డు స్వతంత్రంగా వ్యవహరిస్తుందని నారా లోకేష్ మీడియాకు చెప్పారు. ఒకవైపు గత ప్రభుత్వాన్ని, మాజీ సీఎం జగన్ను దోషులుగా సీఎం చంద్రబాబు చెబుతుంటే లోకేష్ మాత్రం విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందట. ఏ అధికారులైతే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారో, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు నేను బయట పెడతాం. ఇక కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ నాణ్యత విషయంలో వేరే దారి ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే పూర్తిగా మత నమ్మకాలు, విశ్వాసాలను రెచ్చగొట్టే ధోరణిని ఎంచుకున్నారు. కేంద్రంలోని బీజేపీ అయితే ఎలా మత రాజకీయాలు చేస్తుందో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే దారిలో పోతూ ఉండడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లడ్డూ నాణ్యత విషయం బయటకొచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. ఏడుకొండలవాడ క్షమించు అని ప్రారంభించి వేరే వాళ్లు చేసిన ఈ తప్పుకు తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. అంతేకాకుండా ఆదివారం నుంచి గుంటూరు జిల్లా నంబూరిలోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విరమించనున్నారు. అయితే ఇప్పుడు పవన్ అనుసరిస్తున్న ఈ వ్యూహమే ఏపీ రాజకీయాల్లో అనేక అనుమానాలకు కారణమవుతోందట. గతంలో ఏపీ రాజకీయాల్లో మతపరమైన గొడవలు పెద్దగా లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోనే తిరుమల విషయంలో పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై ఎంక్వైరీ చేసి ప్రజల ముందు నిజానిజాలను ఉంచాల్సిన పాలకులే ప్రజలను మరింత రెచ్చగొట్టే ధోరణిని అవలంబించడంపై చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో పూర్తి క్లారిటీతోనే ఉన్నారట. తప్పకుండా నెయ్యి నాణ్యత విషయంలో జరిగిన అవకతవకలను వెలికితీయాలని కంకణం కట్టుకున్నారట. అయితే పవన్ అనుసరిస్తున్న వ్యూహమే కాస్త ఇబ్బందిగా మారిందట. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ బీజేపీ బాటలో పోతూ ఉండడం అనుమానాలకు తావిస్తోందట. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలో టీడీపీ, బీజేపీ పూర్తి అధికారాన్ని అనుభవించాయి. టీడీపీ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. కానీ జనసేన మాత్రం మిత్రపక్షంగానే ఉండిపోయింది. తాజా ఎన్నికల్లో 21 అసెంబ్లీలకు గాను 21 సీట్లు గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100% ఫలితాలను సాధించింది జనసేన. అయితే ఇకపై ఇలా కొనసాగకూడదని పవన్ అనుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన 100% విజయం సాధించడంతో ఇక 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించారట. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండిపోతే లాభం ఉండదని, కూటమిలో ఉంటూనే ప్రత్యేక రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారట. వైసీపీ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఉండడంతో ఆ స్థానాన్ని జనసేనతో భర్తీ చేయాలని పవన్ భావిస్తున్నారట. 2029లో జనసేన అధికారంలోకొచ్చే విధంగా ఇకపై రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారట. అప్పుడు అవసరమైతే కేవలం బీజేపీ మద్దతు మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే ప్రభుత్వంలో ఉంటూనే తన ప్రత్యేకతను చాటుకోవడానికి పవన్ సిద్ధపడ్డారట. 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనపై పూర్తి నమ్మకం చూపారని, ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూనే ఇతర వర్గాలను కూడా పార్టీ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారట. అందుకే బీజేపీ అనుసరించే వ్యూహాన్ని ఇప్పుడు పవన్ నెత్తిన పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో పవన్ వెనుక కాపు సామాజిక వర్గం మొత్తం నిలబడింది. అందుకే పోటీ చేసిన ప్రతి చోట జనసేన అభ్యర్థులు గెలిచారు.
కానీ కేవలం కాపు ఓటర్లను నమ్ముకొని రాజకీయాలు చేస్తే ఎంతో కాలం పార్టీని నడపలేమని పవన్ గ్రహించారట. అందుకే బీజేపీ చేసినట్లు హిందువుల ఓట్లు జనసేన వైపు పోలరైజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ ఏనాడు మత రాజకీయాలు చేయలేదు. ఆ పార్టీ నాయకుడు బీసీ ఎస్సీలనే ఎక్కువగా నమ్ముకున్నారు. దానికి కూడా కమ్మ సామాజిక వర్గం అండ కూడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ జనసేనకు కాపు సామాజిక వర్గంతో పాటు అదనంగా హిందువుల ఓట్లు భారీగా పోలరైజ్ అయ్యేలా చూస్తున్నారట. అందుకే ఇటీవల పవన్ ప్రసంగాల్లో ఎక్కువగా హిందూ ధార్మికత గురించే ఉంటోంది. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు ఎలా మాట్లాడతారో అదేవిధంగా పవన్ మాట్లాడుతున్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ కలిగిన నాయకుడని ప్రజల్లో పేరుంది. ఇతర రాజకీయ నాయకుల్లాగా దోచుకునే నేత కాదని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. పవన్ ఏపీకి మంచి చేస్తారని యువత భావిస్తోంది. అందుకే వీళ్లను కాపాడుకుంటూనే కొత్త ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు పవన్ సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నారట. నాయకుల కొరత ఉన్న చోట్ల వైసీపీ నేతల వలసలను ఓకే చేస్తున్నారు. అదే సమయంలో అవినీతి మరకలున్న నేతలకు నో చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకులు ఉండేలా చూసుకుంటున్నారట పవన్. అయితే పవన్లో వచ్చిన ఈ సరికొత్త మార్పును చూసి అనేక అనుమానాలొస్తున్నాయట. పవన్ సడన్ గా గేరు మార్చి తిరుమల విషయంలోనూ చేరికల విషయంలోనూ స్వతంత్రంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది అంతుపట్టడం లేదట. సీఎం చంద్రబాబు కూడా జనసేన పార్టీ వ్యవహారాల్లో తలదూర్చవద్దని టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారట. ఏపీలో పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీకి ఒక మంచి పట్టు దొరికిందట. పవన్ కళ్యాణ్ ఎలాగూ జనసేనను కొనసాగిస్తారు. బీజేపీ ఒంటరిగా ఏపీలో అధికారంలోకొచ్చే అవకాశం లేదు. అందుకే జనసేన బలోపేతమైతే తమకే మంచిదని బీజేపీ కూడా భావిస్తోందట. బీజేపీ జాతీయ నాయకుల సూచనల మేరకే పవన్ నడుచుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే పవన్ మత రాజకీయాలకు కూడా శ్రీకారం చుట్టారట. బీజేపీ ఎలాగైతే హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యేలా చేస్తుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ వర్గం ఓటర్లు పూర్తిగా జనసేన వైపు వచ్చేలా నడుచుకుంటున్నారట. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలిన బాణమనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పవన్ సపరేట్ రాజకీయం చేస్తున్నారని ప్రస్తుత పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది.